సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. సిద్ధార్థ లూత్రా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు సిద్ధార్థ లూత్రా గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులని అలాగే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని కొన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయి. దాని ద్వారా పరిశ్రమలు తగ్గే అవకాశం ఉంది, పరిశ్రమలు తగ్గితే ఉపాధి కూడా తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా ఒక సారాంశం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి సంబంధించి మరిన్ని విషయాలు మనతో తెలియజేసేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. ఆ ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీ క్రియేట్స్ ఆపర్చునిటీ అండ్ జాబ్స్ అండ్ ఈజ్ క్రూషియల్ టు నేషన్ బిల్డింగ్. Must be allowed to achieve full potential without fear of reprisals and hindrance for expressing views. After all, Art 19, freedom of speech is a crucial fundamental right. ఇది ఆయన చేసింది. సో ఫండమెంటల్ రైట్స్, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేదంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి. సో అది లేనప్పుడు ఇండస్ట్రియలిస్టులు రాకపోతే కనుక నేషన్ బిల్డింగ్ అనేది, అంటే దేశ నిర్మాణం అనేది జరగదు. బట్ దేశ నిర్మాణంలో క్రూషియల్గా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీ, ఉపాధి అవకాశాలు కానీ లేదంటే ఇండస్ట్రీ క్రియేట్ చేసేటువంటి జాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళని భయపెట్టేలా లేదంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తే కనుక ప్రజాస్వామ్యంలో దేశ నిర్మాణం అనేది సాధ్యం కాదు అనేటువంటి యాంగిల్లో ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఏ సందర్భంలో చేశారంటే, సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు అడ్వకేటు, పైగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు కేసులు టేకప్ చేసిన తర్వాత సిద్ధార్థ లూత్రాకి తెలుగు ప్రజల్లో, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో ఆయనకంటూ ఒక పెద్ద క్రేజ్ వచ్చేసింది. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు పెద్ద పాపులారిటీ వచ్చేసింది. ప్లస్ ఆయన ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు కేసులు టేకప్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు అనేక సందర్భాల్లో. ఈవెన్ చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ రిలేటెడ్గా కొన్ని ట్వీట్లు కూడా అప్పట్లో చేయడం జరిగింది. ఇప్పుడు గల్లా జయదేవ్ వాస్తవంగా ఆయన ఒక సమావేశాన్ని పెట్టుకున్నారు. రాజకీయాలకు స్వస్తి చెప్తూ అటు ఇండస్ట్రియలిస్ట్గా ఇటు రాజకీయవేత్తగా రెండింటికి సమన్వయం చేసి నేను న్యాయం చేయలేకపోతున్నాను, కాబట్టి తాత్కాలికంగా నేను రాజకీయాలకు విరామం తెలియజేసుకుంటున్నానని చెప్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాను, కాబట్టి నేను రాబోయేటువంటి రోజుల్లో దేశ విదేశాల్లో కూడా అమర్ రాజా కంపెనీని విస్తరింపజేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఈ హడ్డిల్స్ లేకుండా నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను తాత్కాలికంగా. మళ్ళీ వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రులాగా బలపడి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్తూ ఈడీల ద్వారా లేదా దర్యాప్తు సంస్థల ద్వారా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పెట్టాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే సిద్ధార్థ లూత్రా ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ని చూస్తే కనుక ఇండస్ట్రీస్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది, అందులో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా, భావ వ్యక్తీకరణ స్పీచ్ లేకుండా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులుకి భంగం కలిగేలా ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది ఇండైరెక్ట్గా ఆయన చేసినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం. సో ఆయన చేసినటువంటి ట్వీట్లో సారాంశం బ్రేకింగ్ న్యూస్లో మనం చూడొచ్చు. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చదవచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు కీలకం, సిద్ధార్థ లూత్రా. సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూత్రా సంచలన ట్వీట్. గల్లా జయదేవ్ రిటైర్మెంట్ పై హాట్ కామెంట్. రిటైర్మెంట్ కాదు, టెంపరీగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్ చేస్తున్నాయన్న గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధార్థ లూత్రా. పరిశ్రమలు జాతి నిర్మాణానికి అత్యవసరం, సిద్ధార్థ లూత్రా. ఏం మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి ఉండకూడదు, సిద్ధార్థ లూత్రా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు కీలకం, సిద్ధార్థ లూత్రా. సో ఇది సార్. సో ఒక సీనియర్ అడ్వకేట్గా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఆయన అన్ని రాష్ట్రాలు కూడా చూసుంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించి ఉంటారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని క్రోడీకరిస్తూ ఈ ట్వీట్ చేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది.
ఆల్రెడీ ఇంతకు ముందే ఒక హైకోర్టు, ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆయన వెళ్తూ ఆయన ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి. ఏం చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావట్లేదు అని చెప్పి ఆయన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది సుప్రీంకోర్టుకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా కూలంకుషంగా లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిఐడి విభాగం ఏ విధంగా వ్యవహరిస్తుంది, అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వచ్చి కనీసం 41 నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో అవన్నీ కూడా సిద్ధార్థ లూథ్రాకి తెలుసు. పైగా చంద్రబాబు నాయుడు కేసు టేకప్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండి అక్కడ ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇక్కడ రాజకీయాలు ఏంటి, వీటన్నిటినీ అవకాశం పెట్టాడు ఆయన, అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆ కేసు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏసీబీ కోర్టు వాదనలు, అక్కడ ప్రభుత్వం వైపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏ విధంగా వాదించారు, వాళ్ళ తీరు ఏ విధంగా ఉంది, అలాగే ఏపీసీఐడికి సంబంధించిన చీఫ్ ఆ రోజు సునీల్ అనుకుంటా బహుశా ఆయన ఏ విధంగా సంజయ్ ఏ విధంగా వ్యవహరించాడు, ఇవన్నీ కూడా ఆయనకి అనుభవం, స్వానుభవంతో ఆయన మొత్తం పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద అవగాహనకు వచ్చి ఆయన ఇప్పుడు చీకటి ఉంటుంది రేపు వెలుగు ఉంటుందని ఒకసారి, ఇక నుంచి కత్తితోటి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకోసారి ఆయన రకరకాలుగా ట్వీట్లు చేయడం జరిగింది. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్ని గమనించి ఆయన ఈ ట్వీట్లు చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో కడప పులివెందుల్లో రాజకీయం అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ సునీతారెడ్డిని నించోబెట్టాలనేటువంటి ఒక సూచన కూడా తెలుగుదేశం పార్టీకి చేసినట్టు కూడా అప్పట్లో సిద్ధార్థ లూథ్రా మీద వచ్చినటువంటి న్యూస్ కూడా. అంటే వీటికి కూడా సార్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన కనుచూపు మేరలో న్యాయం కనపడినప్పుడు, మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మనకి న్యాయం దొక్కనప్పుడు మనం ఇంకా కత్తి పట్టి యుద్ధం చేయాల్సిందే. అంటే మంచి ఇటువంటి ట్వీట్ అన్నిటికీ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు తెలుగులో. అవును, ప్రత్యేకించి ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా చేసేటువంటి ట్వీట్లో ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని, తర్వాత రాజకీయ యాంగిల్ని జోడించి దాన్ని విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది వాళ్ళ. మామూలుగా అయితే అంత ఉండదు, కానీ సిద్ధార్థ లూథ్రా ఇప్పుడు ఒక హాట్ న్యూస్ మేకర్గా అయ్యారు తెలుగు ప్రజలకు ప్రత్యేకించి. సో కాబట్టి ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్ గల్లా జయదేవ్ విషయంలో చేసినప్పటికి కూడా రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా వాటిని ప్రశ్నించేలాగా ఆయన ట్వీట్ ఉంది. అంటే ప్రాథమిక హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, బట్ అది ప్రాథమిక హక్కు, అది కానీ అదే లేకుండా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిని కూడా చురుకులు అందించారు ఆ ట్వీట్ ద్వారా ఆయన. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక పరిశ్రమలు రావు, అభివృద్ధి జరగదు, ఉపాధి అవకాశాలు ఉండవు. సో ఫలితంగా జాతి నిర్మాణం ఏదైతే ఉందో విశాల దృక్పథంతో ఆలోచించినప్పుడు అది నెరవేరదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక బ్రాడ్ నేచర్ తోటి ఆ ట్వీట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. గల్లా జయదేవ్ అలాగే సిద్ధార్థ లూథ్రా కూడా సన్నిహితంగా ఉంటారు, మిత్రులు కూడా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే సిద్ధార్థ లూథ్రా గారు గల్లా జయదేవ్ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చా, లేదా అసలు ఓవరాల్గా నిజంగా పరిశ్రమలకు అన్యాయం జరుగుతోంది అనేది భావించి జగన్మోహన్ రెడ్డి వైఖరి అలాగే అటుపోతే మోడీ వైఖరి నచ్చకే సిద్ధార్థ లూథ్రా గారు ఇటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అడ్వకేట్, అక్కడ నరేంద్ర మోడీనా లేకపోతే చంద్రబాబు నాయుడు లేదా గల్లా జయదేవా లేకపోతే రాహుల్ గాంధీ ఇవన్నీ చూడరు. రాష్ట్రంలో లేదంటే దేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమున్నాయి, రాజ్యాంగబద్ధంగా ఈ చట్టం అమలవుతుందా లేదా, చట్టానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయా, అన్యాయం జరుగుతుందా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు ఏదైనా కేసు వచ్చినప్పుడు దాన్ని టేకప్ చేసేసి న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి. కానీ దాన్ని దాటి ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లని కనుక మనం గమనిస్తే కనుక కొంచెం నేషన్ జాతీయ దృక్పథంతో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ గల్లా జయదేవ్ ఫ్రెండా అని అంటే హై ప్రొఫైల్ పీపుల్. సో వీళ్ళంతా ఇండస్ట్రియలిస్టులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, పొలిటీషియన్స్ కానీ, వీళ్ళంతా కొంచెం హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు కాబట్టి, అందులో ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించేటువంటి అడ్వకేట్స్ కాబట్టి, పాపులర్ అడ్వకేట్ కాబట్టి, సో అందరూ పరిచయం ఉంటుంది. అందరితోటి కూడా నీకు ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఏ అడ్వకేట్ అయినా అదే చేస్తారు, ఎందుకంటే ఆయన కేసులు కావాలి.
అందులో పాపులర్ కేసులు కావాలి. పాపులర్ కేసులు కావాలంటే కనుక హై ప్రొఫైల్ పీపుల్కి సంబంధించిన రిలేషన్ మెయింటైన్ చేయాలి. కాబట్టి గల్లా జయదేవ్ కూడా పరిచయం ఉండొచ్చు, కానీ పరిచయం ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక ఎంపీ 2 సార్లు ఎంపీ వరుసగా గెలిచినటువంటి ఎంపీ, పైగా 3వ సారి పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నటువంటి ఎంపీ గల్లా జయదేవ్, కించిత్తు బ్లాక్ స్పాట్ లేనటువంటి ఎంపీ, రాష్ట్రం కోసం గల్లాన్ని చాలా బలంగా పార్లమెంట్ వేదికగా వినిపిస్తున్నటువంటి గల్లా జయదేవ్, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ తెలియనటువంటి అంశాలు కాదు. సో అమరావతి విషయం కానీ, లేదంటే ప్రత్యేక హోదా ఇష్యూలో కానీ, లేదంటే వెనుకబడిన ప్రాంతాలకి నిధుల విషయంలో కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాల విషయంలో కానీ గళమెత్తి మాట్లాడినటువంటి ఎంపీల్లో ప్రథమంగా కనిపించేది మనకి గల్లా జయదేవ్. సో అలాంటి ఎంపీ ఇవాళ రాజకీయాలకి తాత్కాలికంగా నేను విరామం ప్రకటిస్తున్నాను, కొన్ని రోజుల పాటు నా వ్యాపారాన్ని నేను చేసుకుంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయారంటే, క్రూషియల్గా ఎలక్షన్లు వస్తున్నటువంటి సమయంలో ఆయన ఏ విధంగా ఒక ఇండస్ట్రియలిస్ట్గా బాగా ఇబ్బంది పడి ఉంటారు. ఓకే, అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది ఆల్రెడీ ఆయన చెప్పారు. అటు ఈడీ ఇటు రాష్ట్రాలకు సంబంధించిన దర్యాప్తు సమస్యలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాయి అనేది కూడా చెప్పారు. ఆయన తమిళనాడు, తెలంగాణ ఇటు నేను విస్తరింపజేసుకుంటాను, ప్లస్ వేరే దేశాలకు కూడా విస్తరింపజేసుకుంటాను వ్యాపారాలని అని చెప్పారంటే ఎన్ని ఇబ్బందులు పడితే ప్రభుత్వాల నుంచి ఆ విధమైన కామెంట్ చేస్తుంటారు అనేది సిద్ధార్థ లూథ్రా యొక్క అభిప్రాయం. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక దేశ నిర్మాణానికే ప్రమాదం, దేశ నిర్మాణం కాదు అనేటువంటి యాంగిల్లో ఆయన కొంచెం బ్రాడ్గా చెప్పారు. సో ఇలాంటి పరిస్థితి మంచిది కాదు అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రకంగా చురుకులు వేసినట్టు ఈ ట్వీట్ మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.